ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండారని నేను సాయిబాబాను కోరుకుంటున్నాను. అలాగే సాయి భక్తుల యొక్క కథల కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఈరోజు నేను చెప్పబోయే ఏంటంటే, ఒకసారి కథలోకి వెళ్దామండి. నేను ఒక సాయి భక్తురాలిని. నా చిన్నప్పుడు మా నాన్న చనిపోయారు. అప్పటి నుండి నేను బాబాని తండ్రి అని పిలుస్తాను. సాయిబాబా ప్రతి విషయంలో నాకు ఎంతో అండగా ఉండి నన్ను ప్రతి విషయాల్లోనూ ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్లేవారు. అలాగే నాకు పెళ్ళైన కొత్తలో 2022 జూలై 5న నేను మా వారు ఇద్దరు కలిపి షిరిడీ వెళ్ళాము. నేను అదే మొదటిసారి షిరిడీ వెళ్ళడం. తర్వాత బాబా అనుగ్రహంతో గురువారం నాడు నాకు ఒక పాప పుట్టింది. తనకి సాయి దాన్విక అని పేరు పెట్టుకున్నా. నేను నా ఖాళీ సమయాల్లో సాయి సచ్చరిత్ర చదవడం, హారతి పాటలు పాడుకోవడం, షిరిడీ ప్రత్యక్ష ప్రసారం చూడడం, గుడికి వెళ్ళడం చేస్తూ ఉంటాను. నా చిన్ననాటి నుండి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని నా కళ. అందుకోసం 4 సంవత్సరాలు బ్యాంక్ పరీక్షలు కోచింగ్ తీసుకున్నాను. ఒకరోజు రాత్రి 10 గంటలకి షిరిడీ ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న నా మనసుకి, నేను ఎప్పుడు షిరిడీ వచ్చి మిమ్మల్ని దగ్గర నుండి చూస్తాను, హారతి పాడతాను అని అనిపించింది. అప్పుడు నాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందంటే మీ దర్శనాన్ని అనుగ్రహించండి తండ్రి అని అనుకున్నాను. ఇక బాబా నన్ను షిరిడీ ఎలా రప్పించుకున్నారో చూడండి. బాబా దయ వలన మా అన్నయ్య పెళ్ళి 2024 డిసెంబర్ 6న జరపడానికి నిశ్చయించారు. కువైట్లో ఉండే మా వారు అన్నయ్య పెళ్లి కోసం వారం రోజుల ముందే వచ్చారు. నేను మా వారిని షిరిడీ వెళ్దామని అడిగా. అందుకు ఆయన, పెళ్లి అడవుల్లో ఇప్పుడు వెళ్తే బాగోదు, మళ్ళీ ఎప్పుడైనా వెళ్దామని అన్నారు. అయితే బాబా చేసినటువంటి అద్భుతమైన లీల చూడండి. డిసెంబర్ 6వ తేదీ అనగా డిసెంబర్ 7 తెల్లవారుజామున 4:45 అన్నవరంలో మా అన్నయ్య పెళ్లి జరిగింది. తర్వాత మా అన్నయ్య వాళ్ళు ఒక కారులో, నేను మా వారు మరో 6 మంది వేరే కారులో బయలుదేరాము. మా వారే కారు నడిపారు. దారిలో ఏదో తెలియగాని మా కారు వెళ్ళి ఒక పెద్ద రాయిని ఢీకొట్టింది. మన తండ్రి బాబా దయ వల్ల ఎవరికి ఏమీ కాలేదు. చిన్న దెబ్బ కూడా తగలలేదు. కారుని చూడడానికి మాత్రం ఏమీ కానట్లు ఉన్న చిన్న చిన్న డ్యామేజ్లు అయ్యి ఉన్నాయి. ఆ కారు వేరే వాళ్ళది అయినందున వాళ్ళు ఏమంటారో అని అనుకున్నాం. అంతలో కారు స్టార్ట్ అవ్వలేదు, ఏసీ కూడా పనిచేయలేదు. అప్పుడు మా వారు కారు ఇంజిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటే షిరిడీ వస్తామని అనుకున్నారు. బాబా దయ వల్ల ఇంజిన్ బాగానే ఉంది. మేము 20,000 ఖర్చు పెట్టి కారుకి ఏసీ ఇంకా కొన్ని వేయించాము. అంతా ఖర్చు పెట్టాక కూడా కారు ఓనర్ మరో 10,000 రూపాయలు అడిగితే ఇచ్చాము. ఒకవేళ ఇంజిన్ పాడై ఉంటే లక్షల రూపాయలు ఖర్చు అయ్యి ఉండేది. అలాంటి కేవలం 30,000తో వదిలిపోయింది. బాబానే పెద్ద మొత్తం అవ్వకుండా కాపాడారు. శతకోటి వందనాలు బాబా, ఎవరికి ఏం కాకుండా కాపాడారు తండ్రి. ఇకపోతే పెళ్లి తర్వాత నా బంగారం బీరువాలో పెట్టిన గుర్తు కానీ ఎంత వెతికినా దొరకలేదు. అప్పుడు శ్రీ సాయి సూక్ష్మాయ నమః అని వెతికితే వెంటనే దొరికాయి. అంతా బాబా దయ. షిరిడీ వెళ్దామంటే ఇప్పుడొద్దున్న మా వారు జరిగిన కారు యాక్సిడెంట్ కారణంగా షిరిడీ వస్తారని మొక్కున్నారని చెప్పారు. అందుకని మేము షిరిడీ 22వ తారీఖున బయలుదేరాము. ఆ రోజు చేరుకున్నాం. అక్కడే నాకు హారతి చూడాలని కోరిక, కానీ మా వారి దగ్గర హారతి టికెట్లు లేవు. వాటిని నెల ముందు ఓపెన్ చేయనప్పుడు బుక్ చేసుకోవాలంట. కానీ మేము హఠాత్తుగా షిరిడీ వెళ్ళాలనుకున్నందువలన మాకు టికెట్లు దొరకలేదు. అయితే బాబా ఏం చేశారో చూడండి. మేము 22వ తేదీ రాత్రి 8:30కి మామూలుగా బాబా దర్శనం చేసుకుందామని ఫ్రీ లైన్లో వెళ్ళాము. అప్పుడు రద్దీ ఎక్కువగా లేదు, కాస్త ఖాళీగానే ఉంది. కానీ ఒక చోట నా ముందున్న వాళ్ళని దర్శనానికి పంపించి మమ్మల్ని పంపకుండా గేట్ వేసేశారు. అక్కడున్న సెక్యూరిటీ అతన్ని రిక్వెస్ట్ చేసినా పంపలేదు. టీవీలో చూడండి అని అన్నాడు. అప్పుడు నా కళ్ళ నిండా నీళ్లు, మనసు నిండా బాధతో బాబాకి నేనంటే ఇష్టం ఉండను అని ఏడ్చేశాను. బాబా దగ్గర నుంచి చూసే అదృష్టం నాకు లేదని అనుకున్నా. కొంతసేపటికి వేరే సెక్యూరిటీ అతను వస్తే మా ఆయన మమ్మల్ని లోపల పంపించండి అని అడిగారు. అతను దగ్గరుండి మా ఇద్దరిని తీసుకుని వెళ్ళి సమాధి మందిరంలో సమాధికి ఎదురుగా నిల్చోబెట్టారు. నా కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి. బాబాకు నా మీద ఎంత ప్రేమ, నా కోరిక తీర్చారు అనుకున్నాను. ఇంకా నాకు తెలిసింది ఏంటంటే, మా ముందు పంపబడ్డ వాళ్ళందరికీ బాబా దర్శనం అయ్యాక బయటకు పంపించేశారని, వాళ్ళని హారతికి ఉంచలేదని. ఒకవేళ ఆ సెక్యూరిటీ మమ్మల్ని ఆపకుండా పంపి ఉంటే నేను బాబాను
అంత దగ్గరగా చూడలేకపోయేదాన్ని. బాబా లీలలు ఎవ్వరికీ అర్థం కావు. ఆయన ఎవరిని ఎప్పుడు ఎలా ఆశీర్వదిస్తారో మనకు తెలియదు. ఆ సమయంలో బాబా నాకు ఇష్టమైనటువంటి పసుపు రంగు వస్త్రాల్లో ఉన్నారు. నేను ఆయనకి చాలా దగ్గరగా ఎదురుగా ఉండి హారతి పాడుతూ ఆయన చూస్తూ ఉండిపోయాను. నాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందంటే మీ దర్శనం కావాలనుకున్నాను. బాబా ఈ విధంగా నేనున్నాను అని చెప్పారు. ఇంతకన్నా అదృష్టం ఏముంది? బాబా నాకు ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తారు అని నేను నమ్ముతున్నాను. బాబా నన్ను షిరిడీకి రప్పించడానికి చేసినటువంటి ఈ లీల నా జీవితంలో మర్చిపోలేనిది. బాబాకి శతకోటి వందనాలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. అలాగే మనకి పోయినటువంటి వస్తువులు ఏ విధంగా దొరికాయి అన్నది కొన్ని కథల ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది భక్తుల యొక్క అనుభవాలు ఏ విధంగా ఉన్నాయని మనం తెలుసుకుందాం. ఒక భక్తురాలు ఇలా అంటున్నారు, బాబా యొక్క లీలలు ఏ విధంగా ఉంటాయి, ఎప్పుడు ఎవరిని ఎలా ఆశీర్వదిస్తారో ఎవరికి తెలియదు. వాటి గురించి తెలుసుకోవడానికి ఈ కథలు చూద్దాం. కింద తొదలు. ఓం శ్రీ సాయినాథాయ నమః. నేను ఒక సాయి భక్తురాలని. నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు. అప్పటి నుండి నేను బాబాని తండ్రి అని పిలుస్తాను. నాకు పెళ్ళైన కొత్తలో 2022 జూలై 5వ తేదీన నేను మా వారు షిరిడీ వెళ్ళాము. నేను అదే మొదటిసారి షిరిడీ వెళ్ళడం. తర్వాత బాబా అనుగ్రహంతో గురువారం నాడు నాకు పాప పుట్టింది. తనకి సాయి దాన్విక అని పేరు పెట్టుకున్నాము. నేను నా ఖాళీ సమయాల్లో సాయి సచ్చరిత్ర చదవడం, హారతి పాటలు పాడుకోవడం, షిరిడీ ప్రత్యక్ష ప్రసారం చూడడం, గుడికి వెళ్ళడం చేస్తూ ఉంటాను. నా చిన్ననాటి నుండి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని నా కళ. అది నా కోరిక కూడానే, బలమైన కోరిక. అందుకోసం 4 సంవత్సరాలు బ్యాంకు పరీక్షలు కోచింగ్లు తీసుకున్నాను. ఒకరోజు రాత్రి 10 గంటలకు షిరిడీ ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న నా మనసుకి, నేను ఎప్పుడు షిరిడీ వచ్చి మిమ్మల్ని దగ్గర నుంచి చూస్తాను బాబా, హారతి పాటలు ఎలా పాడతాను బాబా అని అనిపించింది. అప్పుడు నాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అంటే మీ దర్శనం అనుగ్రహించు తండ్రి అని అనుకున్నాను. ఇక బాబా నన్ను షిరిడీకి ఎలా రప్పించుకున్నారో చూడండి. బాబా దయవలన మా అన్నయ్య పెళ్లి 2024 డిసెంబర్ 6వ తేదీన జరపడానికి నిశ్చయమైంది. కువైట్లో ఉండే మా వారు అన్నయ్య పెళ్లి కోసం వారం రోజుల ముందే వచ్చారు. నేను మా వారిని షిరిడీ వెళ్దామని అడిగాను. అందుకు ఆయన పెళ్లి హడావుడిలో ఉంటే ఇప్పుడు ఎలా వెళ్తాం, వద్దు అన్నారు. మరి ఎప్పుడైనా వెళ్దామన్నారు. అయితే బాబా చేసినటువంటి అద్భుత లీలలు చూడండి. డిసెంబర్ 6 రాత్రి అనగా డిసెంబర్ 7 తెల్లవారుజామున 4:46 అన్నవరంలో అన్నయ్య పెళ్లి జరిగింది. తర్వాత మా అన్నయ్య వాళ్ళు ఒక కారులో, నేను మా వారు మరో 6 వేరే కారులో బయలుదేరాము. మా వారే కారు నడిపారు. దారిలో ఏం జరిగిందో తెలియదు కానీ మా కారు వెళ్ళి ఒక పెద్ద రాయిని ఢీకొట్టింది. మన తండ్రి బాబా దయ వల్ల ఎవరికీ ఏమీ కాలేదు. చిన్న దెబ్బ కూడా తగలలేదు. కారు చూడడానికి ఏమీ కానట్లు ఉన్న చిన్న చిన్న డ్యామేజ్లు అయి ఉన్నాయి. ఆ కారు వేరే వాళ్ళది అయినందువలన వాళ్ళు ఏమంటారో అని అనుకున్నాము. అంతలో కారు స్టార్ట్ అవ్వలేదు, ఏసీ కూడా పనిచేయలేదు. అప్పుడు మా వారు, కారు ఇంజిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటే సాయి నీ షిరిడీకి వస్తాం తండ్రి అని అనుకున్నారు. ఆ బాబా దయ వల్ల ఇంజిన్ బాగానే ఉంది. మేము 20,000 ఖర్చు పెట్టి కారుకి ఏసీ ఇంకా కొన్ని వేయించాము. అంత ఖర్చు పెట్టాక కూడా ఓనర్ ఇంకో 10,000 ఇమ్మని చెప్పేసి అడిగాడు. ఒకవేళ ఇంజిన్ పాడే ఉంటే ₹1,00,000 ఖర్చు అయి ఉండేది. అలాంటిది కేవలం 30,000 రూపాయలతో పూర్తయిపోయింది. బాబానే పెద్ద మొత్తంలో అవ్వకుండా కాపాడారు. శతకోటి వందనాలు బాబా. ఎవరికి ఏమి కాకుండా కాపాడారు తండ్రి. ఇకపోతే పెళ్లి తర్వాత నా బంగారం బీరువాలో పెట్టిన గుర్తు కానీ ఎంత వెతికినా దొరకలేదు. అప్పుడు శ్రీ సాయి సూక్ష్మాయ నమః అని జపిస్తూ వెతికితే వెంటనే దొరికాయి. అంతా బాబా దయ. షిరిడీ వెళ్దామంటే ఇప్పుడు వద్దన్న మా వారు జరిగిన కారు యాక్సిడెంట్ కారణంగా షిరిడీ వస్తానని మొక్కున్నానని చెప్పారు. అందుకని మేము డిసెంబర్ 22వ తేదీన షిరిడీ చేరుకున్నాము. నాకు హారతి పాట చూడాలనే కోరిక, కానీ మా వారి దగ్గర హారతి టికెట్లు లేవు. వారి నెల ముందు ఓపెన్ అయ్యి ఉంటే బుక్ చేసుకోవాలి. కానీ మేము హఠాత్తుగా షిరిడీ వెళ్ళాలనుకున్నందువల్ల మాకు టికెట్లు దొరకలేదు. అయితే బాబా ఏం చేశారో చూడండి. మేము 22వ తేదీన రాత్రి 8:30కి మామూలుగా బాబా దర్శనం కోసం లైన్లో నిలబడి ఉన్నాము. అప్పుడు రద్దీ ఎక్కువగా లేదు, కాస్త ఖాళీగానే ఉంది. కానీ ఒక చోట నా ముందున్న వాళ్ళని దర్శనాన్ని పంపించి మమ్మల్ని ఆపకుండా గేటు మూసేశారు. అక్కడున్న సెక్యూరిటీ అతన్ని ఎంత రిక్వెస్ట్ చేసినా పంపలేదు. టీవీలో చూడండి, దాంట్లో కనిపిస్తుంది అని చెప్పాడు.
అప్పుడు నా కళ్ళ నిండా నీళ్లు, మనస్సు నిండా బాధతో బాబాకి నేను అంటే ఇష్టం లేదు, అందుకని ఇలా అయ్యింది నాకు అని చెప్పేసి చాలా బాధపడ్డాను. బాబా నా దగ్గర నుండి చూసే అదృష్టం నాకు లేదని ఎంతో బాధపడ్డాను. కొంతసేపటికి వేరే సెక్యూరిటీ ఆయన వచ్చి మా ఆయన మమ్మల్ని లోపలికి కూడా పంపించండి అని చెప్పేసి అడిగితే అతని దగ్గరుండి మా ఇద్దరిని తీసుకుని వెళ్ళి సమాధి మందిరంలో దర్శనానికి నిల్చోబెట్టాడు. నా కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి. బాబాకు నా మీద ఎంత ప్రేమ, నా కోరిక తీర్చారు అనుకున్నాను. ఇంకా నాకు తెలిసింది ఏంటంటే మా ముందు పంపబడ్డ వాళ్ళందరినీ బాబా దర్శించకుండా బయటికి పంపించేశారని, హారతిపాటకి మేమే వెళ్ళాము అని నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే సాయి యొక్క లీల ఎంత అద్భుతంగా ఉంటుందన్నదే మాకు ఆ రోజే తెలిసింది. ఒకవేళ సెక్యూరిటీ మమ్మల్ని ఆపకుండా పంపించేసి ఉంటే నేను బాబాను అంత దగ్గరగా చూడలేకపోయేదాన్ని. బాబా లేవలు ఎవ్వరికీ అర్థం కావు. ఆయన ఎవ్వరికి ఎప్పుడు ఎలా ఆశీర్వదిస్తారో మనకి తెలియదు. ఆ సమయంలో బాబా నాకు ఇష్టమైన పసుపు రంగు వస్త్రంలో ఉన్నారు. నేను ఆయన ఎదురుగా ఉండి హారతి పాడుతూ ఆయన చూస్తూ ఉండిపోయాను. నాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందంటే మీ దర్శనం కావాలని అనుకున్నాను. బాబా ఈ విధంగా నేనున్నానని చెప్పారు. ఇంతకన్నా అదృష్టం ఏముందండి. బాబా నాకు ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తారని నమ్ముతున్నాను. బాబా నన్ను షిరిడీకి రప్పించడానికి చేసినటువంటి ఈ లీల నా జీవితంలో మర్చిపోలేంది. బాబాకి నా శతకోటి వందనాలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓం శ్రీ సాయినాథాయ నమః. అలాగే మీ యొక్క జీవితంలో సాయిబాబా చేసినటువంటి మిరాకిల్స్ ఏమైనా ఉన్నాయి అని చెప్పేసి అంటే వాటిని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇవి కూడా కొంతమంది భక్తులకు అందేలాగా వాళ్ళకు కూడా ఏమైనా ఉపయోగపడవచ్చు. ఓం శ్రీ సాయినాథాయ నమః. అలాగే ఫోను దొరికేలా దయ చూపినటువంటి సాయిబాబా, అలాగే ఉంగరం కూడా పోయిన ఉంగరం దొరికినప్పుడు ఆ యొక్క బాబా యొక్క లీల ఏ విధంగా ఉన్నదని మనం ఇప్పుడు తెలుసుకుందామండి కథల ద్వారా. మాది నెల్లూరు. డిసెంబర్ 31, 2024 రాత్రి మా వారు తన స్నేహితులతో కలిసి కేకు కట్ చేసి షటిల్ ఆడి బాగా ఎంజాయ్ చేశారు. మాకు షాప్ ఉండేది. అది ఆ రాత్రి కూల్ డ్రింక్స్ బాగా అమ్ముడిపోతాయని రాత్రి 2 గంటల వరకు ఉండి అప్పుడు మూసివేసి 3 గంటలకి ఇంటికి వచ్చి పడుకున్నాము. మేము ఉదయం 9 గంటలకి బాబా గుడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నందువల్ల పిల్లల్ని రెడీ చేసి న్యూ ఇయర్ కదా అని చెప్పేసి ఒక ఫోటో తీద్దామని మా వారి ఫోన్ కోసం చూస్తే ఎక్కడా కనిపించలేదు. నా ఫోన్ నుంచి ఆయన ఫోన్కి కాల్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఫోను ఎక్కడ కనిపించలేదు. చాలాసార్లు ప్రయత్నించాక ఇంకా కాదని మా వారిని లేపి ఫోన్ ఎక్కడ పెట్టారు అని చెప్పేసి అడిగాను. అయితే ఉంటుంది అక్కడే చూడు అని చెప్పేసి అన్నారు కానీ అక్కడెక్కడా నాకు కనిపించలేదు. మళ్ళీ ఒకసారి ఎక్కడ పెట్టారో మళ్ళీ చెక్ చేయండి అని చెప్పేసి అంటే ఒకవేళ మన షాప్లో కానీ ఉండిపోయిందేమో ఒకసారి చెక్ చేయి అని చెప్పేసి అన్నారు. అక్కడ కూడా వెతికాను, లేదు. కానీ ఇంకా నాకు ఫోన్ పోయిందని కోపం వస్తుంటే మా వారు ఏమో ఎక్కడికి పోదులే ఉంటుందిలే అని శాంతంగా ఉన్నారు. ఆయన గత న్యూ ఇయర్కి ఫోన్ పగలగొట్టే ఇంటికి వచ్చారు. అందుకని నాకు బాగా కోపం వచ్చి అదేందో అంటుంటే, న్యూ ఇయర్ కదా అబ్బా అరవకు, ఎక్కడో ఉంటుందిలే, ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటాను, గుర్తు రావడం లేదులే అన్నారు. కానీ నేను ఊరుకోలేకపోయాను. కాసేపటికి నా టార్చర్ భరించలేక అబ్బా పోతే పోయిందిలే, వదిలేసి సంతోషంగా రెడీ అవ్వు, గుడికి వెళ్దామన్నారు మా వారు. నాకు మరింత కోపం పెరిగింది. ఆ ఫోన్లో మా పిల్లల యొక్క ముఖ్యమైన ఫోటోలు ఉన్నాయి. అందువల్ల అరుస్తూనే పిల్లలకి టిఫిన్ పెట్టాను. తర్వాత పూజ చేస్తూ, బాబా నేను ఆనందంగా మీ గుడికి రావాలనుకుంటున్నాను, ఇలా టెన్షన్తో బాధతో రాలేను. మేము రెడీ అయ్యి మీ దగ్గరికి వచ్చేలోపు ఎలాగైనా సరే నాకు ఫోన్ దొరకాలి బాబా అని అనుకుంటూ పూజ పూర్తి చేశాను. ఆ లోపు మా వారు తన స్నేహితులకు ఫోన్ చేసి తన ఫోన్ గురించి అడిగితే వాళ్ళు మాకు తెలియదు అన్నారు. దాంతో రాత్రి షటిల్ ఆడిన తర్వాత అక్కడ మేబీ అక్కడ పడిపోయి ఉంటుందని చెప్పేసి అక్కడ కూడా వెతికాను, కానీ అక్కడ ఫోన్ కనిపించలేదు. ఈ విషయం ఎక్కడ చెప్తే నేను అరుస్తానని చెప్పేసి వారు మౌనంగా ఉండి గుడికి వెళ్దాం పదా అని చెప్పేసి అన్నారు. నేను దోశలు వేస్తూ కూడా బాబా ఫోన్ దొరకాలి, బాబా బాబా అని ప్రాధాయపడుతూ అడిగాను. అయితే నాకైతే ప్రశాంతత లేదు, నేను రాను పో అని చెప్పేసి మా వారికి నేను చెప్పా. నిజానికి ఎలాగైనా సరే బాబా ఫోన్ దొరికేలా చేస్తారని నమ్మకం ఉంది. ఎప్పటికీ పైకి మాత్రం కానీ నేను రాను, నాకు ఫోన్ పోయిందని చెప్పేసి నేను మూడవుట్లో ఉన్నాను అని చాలాసార్లు చేశాను. ఇంతలో మా వారు నా ఫోన్ నుంచి ఇంకొక ఫ్రెండ్కి కాల్ చేసి చెప్పారు. ఆ ఫ్రెండ్, ఒరే నీ ఫోన్ నా దగ్గరే ఉందని అన్నాడు. ఆ ఫోన్
అప్పుడు మా వారు నాతో, నా ఫ్రెండ్ దగ్గర నా ఫోన్ ఉందంట, ఎక్కడికి పోదన్నాను కదా అన్నాను. అప్పుడు మనసులో బాబాకి దండం పెట్టుకుని థ్యాంక్ యూ బాబా అని చెప్పుకుని మా వారితో, నా బాబానే నీకు ఫోన్ దొరికేలా చేశారని చెప్పి, బాబా తన బిడ్డల్ని బాధ పెట్టరు, ఒకవేళ ఆలస్యంగా జరిగినా కానీ తప్పకుండా మనల్ని గమ్యం చేరుస్తారు అనేది ఈ యొక్క కథ యొక్క సారాంశం. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఇంకొక కథ ద్వారా చూద్దాం. సాయి భక్తులందరికీ నమస్కారం. నేను 2024 సెప్టెంబర్లో మేము వేరే ఊరు నుంచి బదిలీ అయ్యి హైదరాబాద్ వచ్చాము. ఆ సమయంలోనే మా అమ్మ ఆరోగ్యం బాగా లేకపోవడంతో మా అన్నయ్య కొడుకు పెళ్ళికి హడావుడిగా చేయవలసి వచ్చింది. ఆ పెళ్ళప్పుడు నేను మా ఆయన ఉంగరం తీసి ఎక్కడో పెట్టాను. తర్వాత బీరువా సర్దుతున్నప్పుడు ఆ ఉంగరం కోసం ఎంత వెతికినా బాబా కనిపించలేదు. అది ఆ ఉంగరం కోసం బాబా మీరే ఉంగరం కనిపెట్టేలా చేయాలి అని దండం పెట్టుకుని ఆయన మీదే భారం వేశాను. తర్వాత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే 2 రోజుల తర్వాత నీ వస్తువు దొరుకుతుంది అని బాబా మెసేజ్ ఇచ్చారు. అలాగే బాబా చెప్పినట్టుగానే ఉంగరం బీరువాలో దొరికింది. ఎన్నోసార్లు బాబా నేనుండగా భయం ఎందుకు అని చెప్పినప్పటికీ ప్రతిసారి భయంగానే ఉండేది. బాబా ఉండగా ఎందుకంత భయపడతామో అర్థం కాదు. ధన్యవాదాలు బాబా, నా సమస్య ఏమిటో నీకు తెలుసు, అది చాలా భయంకరమైన సమస్య అని కూడా మీకు తెలుసు తండ్రి. ఆ సమస్య తీర్చి తండ్రి మీరు. జీవితంలో నేను మిమ్మల్ని అడిగేది అది ఒక్కటే, అది మీరు మాత్రం తీర్చగలరు తండ్రి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. బాబా సర్వాంతర్యామి, ఆయన ఏ రూపంలోనైనా సహాయం చేయగలరని చెప్పే కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం భక్తుల అనుభవాల్లో. అలాగే ఒక సాయి భక్తురాలు ఉన్నారు. ఆమె ఎన్నో సందర్భాల్లో సాయిబాబా తోడుగా ఉన్నారని చెప్తున్నారు. ఆ కథలోకి వెళ్దామండి. సాయిబాబా నన్ను తోడుగా ఉండి నన్ను ముందుకు నడిపించేవారు. చాలా విషయాల్లో ఆయన నా కోరిక మన్నించి నాకు సహాయం చేశారు. అలాంటి కొన్ని అనుభవాలను మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఒకసారి మా చిన్నబాబుకి విపరీతమైన జ్వరం వచ్చింది. రాత్రి అంతా 6 గంటలకు ఒకసారి సిరప్ వేసినా తగ్గట్లేదు. మామూలుగా సిరప్ వేస్తే కొంచెం తగ్గి మళ్ళీ పెరిగేది. కానీ ఈసారి నిరంతరంగా బాబుకు తీవ్రమైన జ్వరంతో బాధపడేవాడు. మరుసటి రోజు సాయంత్రం బాబుని హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు సిరప్లు ఇచ్చి డెంగ్యూ మరియు రక్త పరీక్షలు కూడా చేయించమని చెప్పారు. నేను బాబాని రిపోర్ట్లో డెంగ్యూ తదితర అన్ని నెగిటివ్ రావాలని ప్రార్థించాను. బాబా దయ వల్ల రిపోర్ట్లన్నీ నెగిటివ్ వచ్చాయి. కానీ జ్వరం తీవ్రత మాత్రం తగ్గట్లేదు. మరుసటి రోజు సాయంత్రం బాబాని మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి యాంటీబయాటిక్స్ ఇచ్చి 3-4 గంటల్లో తగ్గకపోతే అడ్మిట్ చేయాలి అని చెప్పారు. తర్వాత హాస్పిటల్లోనే బాబుకు సిరప్ వేస్తే బాబు వాంతి చేసుకున్నాడు. డాక్టర్ ఎందుకైనా మంచిది బాబుని అడ్మిట్ చేయండి, లేదంటే ఇంటికి వెళ్ళి వేరే సిరప్ వేసి చూడండి, తగ్గకపోతే బాబుని తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేయండి అని చెప్పాను. మేము ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి వరకు చూద్దామనుకున్నాము. అలాగే ఇంటికి వెళ్ళి బాబుకి సిరప్ వేశాము. కానీ జ్వరం తగ్గలేదు. రాత్రి 11:30 మా వారు బాబుని హాస్పిటల్లో అడ్మిట్ చేద్దాం పదండి అన్నారు. నేను పూజ గదిలోకి వెళ్ళి బాబా దండం పెట్టుకుని, బాబుకి జ్వరం తగ్గించండి, మీ నవగురువారాల వ్రతం చేస్తానని మొక్కుని ఊది నీళ్లలో కలిపి బాబు చేత తాగించాను. ఆశ్చర్యం, అరగంటలో జ్వరం తగ్గి తీవ్రత తగ్గిపోయి నార్మల్ టెంపరేచర్కి వచ్చింది. నిజంగా బాబా చేసినటువంటి మహా అద్భుతం అది. మేము ప్రస్తుతం మా వారి ఉద్యోగరీత్యా అహ్మదాబాద్లో ఉంటున్నాము. ఇక్కడ చదువు మా పెద్దబాబుకు నచ్చపోవడం వల్ల తను హైదరాబాద్లో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చాలని కొన్ని స్కూల్ చూసి వాటిలో నుండి 2 స్కూళ్ళు సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత నేను ఒక గురువారం బాబా గుడికి వెళ్ళి బాబా ముందు కూర్చుని ఆయన్ని ప్రార్థించి చీటీలు వేశాను. అప్పుడు బాబా ఆ 2 స్కూల్లో ఒక స్కూల్ చూపించారు. ఆ స్కూల్లోనే బాబుని చేర్పించాలని ప్రయత్నించాను. కానీ ఆ స్కూల్లో అడ్మిషన్ దొరకలేదు. ఈలోపు వేసవి సెలవులు రావడంతో వేరే స్కూల్లో అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకుని మా సొంత ఊరికి వెళ్ళిపోయాము. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ స్కూల్ ప్రిన్సిపాల్ మళ్ళీ మా వారికి కాల్ చేసి మీకు సీట్ కన్ఫర్మ్ అయిందని చెప్పేసి మాకు చెప్పారు. సాయిబాబా చీటీ ప్రకారమే ఆ స్కూల్లో సీటు సంపాదించాం. ఇది సాయి యొక్క లీలా అద్భుతం. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఇలాగే మీ జీవితంలో ఏమైనా జరిగినాయా, ఏమైనా అద్భుతాలు ఉంటే కామెంట్ చేయండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.